మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకుని ఉన్నారు గనుక మీరు నీతి విరోధుల తప్పు బోధలను తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సును విడిచిపోకుండా కాచుకుని ఉండుడి. ప్రభు సెలవిస్తున్నారు. నేటి దినాన మనం అన్ని స్థితిగతుల్లో, అన్ని విషయాల్లో, అన్ని కోణాల్లో స్థిర మనస్సును కలిగి ఉండాలి. అది మన యొద్ద నుంచి వెడలిపోకూడదు, దాన్ని మనం విడిచిపెట్టకూడదు. ఆ స్థిరమైన మనస్సులో మనం పడిపోకూడదు అని ప్రభు సెలవిస్తున్నారు. స్థిరమైన మనస్సు అంత ప్రాముఖ్యమా, అంత విలువైనదా అంటే అవును. సాధారణంగా ఒక విషయాన్ని మనం ధ్యానించాలంటే, ఏ పని చేయాలన్నా మనిషికి స్థిరత్వం అనేది చాలా ప్రాముఖ్యం. చదవాలంటే స్థిరత్వం, పని చేయాలంటే స్థిరత్వం, వ్యాపారం చేయాలంటే స్థిరత్వం, ఏదో ఒక కర్తవ్యాన్ని నిర్వర్తించాలంటే స్థిరత్వం. ఒక గ్రూప్ చదువుదామని ప్రారంభించి దాని మధ్యలో ఆపేసి వేరొక గ్రూప్ లో జాయిన్ అయ్యి మరలా అది కూడా కుదరక మరలా వేరొక గ్రూప్ లో జాయిన్ అయితే చదువులో స్థిరత్వం లేనందువల్ల ఏ చదువు కూడా సరిగ్గా ఆ వ్యక్తికి అబ్బదు, ఆ వ్యక్తికి అందదు. మరియు వ్యాపారం చేస్తే ఈ వ్యాపారం కాదు మరొక వ్యాపారం, మళ్ళీ ఆ వ్యాపారం ఆపేసి మరలా ఇంకొక వ్యాపారం చేస్తూ ఉంటే వ్యాపారంలో వారికి స్థిరత్వం లేనందున వారు వ్యాపారంలో వృద్ధిని చూడలేరు, వ్యాపారంలో లాభాలని వాళ్ళు చూడలేరు. ఉద్యోగం చేసే వాళ్ళు ఈ ఉద్యోగం కాదని వేరొక ఉద్యోగం, ఆ ఉద్యోగం కాదని వేరొక ఉద్యోగం చేస్తూ ఉంటే ఉద్యోగంలో స్థిరత్వం లేనందువల్ల, వారికి ఏ జీతం రానందువల్ల, ఆ విషయంలో వాళ్ళు స్థిరత్వం లేనందువల్ల వాళ్ళు నష్టపోతారు. వివాహమైన వాక్యానుసారంగా ఒక వివాహాన్ని చేసుకోవాలి. ఈ వివాహం కాదు, వీళ్ళతో మనకు సరిపడలేదు అని వారిని విడిచిపెట్టి మరలా వేరొకరిని చేసుకుంటే, స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా సరే విడిచి వేరొకరిని చేసుకుంటూ వెళ్తే అందులో వారికి స్థిరత్వం లేనందువల్ల వారు వ్యభిచారులుగా తీర్చిదిద్దపడతారని, వ్యభిచారులని పిలువబడతారని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. కనుక ఏ పని చేసినప్పటికీ మనకి స్థిరమైనటువంటి మనసు చాలా ప్రాముఖ్యం. ఇక్కడ పేతురు రాస్తూ 3వ అధ్యాయము మనం చూసినట్లయితే చాలా విషయాలు మనకి దానిలో రాయబడి ఉంటాయి. మనం నూతన ఆకాశం కొరకు, నూతన సృష్టి కొరకు, పరలోక రాజ్యం కొరకు మనం ఎదురు చూస్తున్నాము. ఇది మనకు స్థిరమైనది కాదు. ఇక్కడ మనకు స్థిరమైనటువంటి నివాసం లేదు. మనం తాత్కాలికమైనటువంటి జీవితాన్ని జీవిస్తాం. ఒక స్థిరమైనటువంటి నివాసం పరలోక రాజ్యంలో మన కొరకు ఉంది అని వాక్య లేఖనాలు పరిశుద్ధాత్మ ప్రేరణతో పేతురు రాస్తూ ఇంకొన్ని విషయాలు చెప్తారు. ప్రభు దినము దొంగవలే వచ్చినట్లుగా వచ్చును. ఈ భూమి ఆకాశం ఏది కూడా కనిపించదు. పంచభూతములు మహావేంద్రముతో లయమైపోతాయి. మన కొరకు నూతన భూమి, నూతన ఆకాశము సృష్టించబడుతుంది. దానిలో మనం యుగాయుగములు నివసించబోతున్నాము అనే విషయాన్ని రాస్తూ 14వ వచనంలో, ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టేవారు గనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త వరుడి. మనం శాంతమూర్తులంగాను నిష్కలంకంగాను నిందారహితంగాను కనబడే విధంగా జాగ్రత్తగా ఉండాలంట. ఎందుకని అంటే ఈ క్రియలు స్థిరమైనటువంటి మనస్సును పడవేస్తాయి. శాంతంగా ఉండనివ్వకుండా, నిష్కలంకంగా ఉండనివ్వకుండా, నిందారహితంగా ఉండనివ్వకుండా ఈ అస్థిరత్వం అనేటువంటి క్రియ పనిచేస్తుంది. అందుకే దాని కంటిన్యూషన్ మనం చూసినామంటే 15వ వచనం నుండి, మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతం రక్షణార్థమైనదని ఎంచుకుని అలాగున మన ప్రియ సహోదరుని పౌలు కూడా తనకు అనుగ్రహించబడిన జ్ఞానము చొప్పున మీకు వ్రాసి ఉన్నాడు. వీటిని గూర్చి తన పత్రికల్లోనూ బోధించున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యాహీనులు, అస్థిరులైన వారు తక్కిన లేఖనమును అపార్థం చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు. జనులారా, ప్రియులారా, సహోదరులరా, నేను మీకు దీర్ఘశాంతంగా ఉండండి, నిష్కలంకంగా ఉండండి, నిందారహితంగా ఉండండి, స్థిరంగా ఉండండి. వీటన్నిటి విషయాల్లో మనం పరలోక రాజ్యానికి చేరవలసిన వారము అని చెప్తూ, నేనే కాదు మన సహోదరుడైనటువంటి పౌలు కూడా తన పత్రికలో చాలా విషయాలు రాశాడు. అవి చదువుతున్నప్పుడు నాకే చాలా క్రొత్తగా, చాలా అద్భుతంగా ఉన్నాయి. అయితే అర్థం కాని వారు, చదువులేని వారు, అజ్ఞానులు, అస్థిరులు వాటిని చదివినప్పుడు దాన్ని నాశనం కొరకు అపార్థం చేసుకుంటారు. ఎందుకంటే దానిలో సత్యాన్ని వారు గ్రహించలేరు. కాబట్టి మీరు జాగ్రత్తగా వాక్యాన్ని ధ్యానించండి, జాగ్రత్తగా చదవండి. ఏదైనప్పటికీ మనం పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మనకు స్థిరమైన మనస్సు ఉండాలి. మన పరిస్థితులు, స్థితిగతులు, అన్ని విషయాలు కూడా స్థిరమైనటువంటి మనస్సు ఉండాలి అనే విషయాన్ని పేతురు స్పష్టంగా మనకు తెలియజేస్తున్నాడు. ఈ వాక్యం ద్వారా పరిశుద్ధాత్మను మనకు తెలియజేస్తున్నాడు. అయితే స్థిరమైన మనస్సు ఎందుకు ఉండదు అంటే కొన్ని విషయాలు మీకు గుర్తు చేస్తాను. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 7వ వచనం మనం చూస్తే, జ్ఞానుల పెదవులు తెలివిని వెదజరును, బుద్ధిహీనుల మనస్సు స్థిరమైనది కాదు. బుద్ధిహీనుల మనసు స్థిరంగా ఉండదు. ఎందుకంటే వాళ్ళు మొదలే బుద్ధిహీనులు. వారికి బుద్ధి ఉండదు కనుక వారు అస్థిరంగానే ఉంటారు. ఏ పనిలో అయినా అస్థిరంగానే ఉంటారు. కుటుంబాన్ని కట్టుకునే విషయంలో అస్థిరంగా ఉంటారు, చదువులో అస్థిరంగా ఉంటారు, ఉద్యోగం విషయంలో అస్థిరంగా ఉంటారు, పిల్లల విషయంలో అస్థిరంగా ఉంటారు, పెద్దల విషయంలో అస్థిరంగా ఉంటారు. దీనిలో వారికి స్థిరత్వం లేని వల్ల వాళ్ళు బుద్ధిహీనులు కనుక మొదలే వారికి స్థిరత్వం ఉండదు. మరియు మన కీర్తనలు 78వ కీర్తన 6వ చరణంలో చూస్తే, యథార్థ హృదయులు కాక దేవుని విషయమైన స్థిర మనసు లేని వారే తమ పితరుల వరే తిరుగుబడుకయు అనగా ఇక్కడ చదివిన వాక్య భాగంలో
అర్థం ఏంటంటే పితరులు స్థిర మనస్సు లేనందువల్ల వారు దేవుడి మీద తిరుగుబాటు చేశారు. స్థిర మనస్సు లేకపోవడం వల్ల వారు దేవుని మీద తిరుగుబాటు చేయడం, వారి కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోవడం, శాపగ్రస్తమైనటువంటి దుస్థితిలోకి వారు దిగజారిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది అనే విషయాన్ని ప్రభువు స్పష్టంగా మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి స్థిరమైనటువంటి మనసు చాలా ప్రాముఖ్యం. ఒకవేళ స్థిర మనసు లేకపోతే, ఒక కీర్తనాకారుడు ఉన్నాడు, తాను నిజంగానే స్థిరమైన మనసు లేనివాడుగా ఉన్నాడు. తాను రాజుగా మార్చబడి గొర్రెలు కాసుకునే స్థాయి నుంచి రాజుగా స్థిరపడిన తర్వాత తాను చేయవలసినటువంటి పనులను పక్కన పెట్టడం వల్ల తాను స్థిరత్వం లేనివాడుగా ఉన్నాడు. రాజు యుద్ధరంగంలో ముందడుగు వేసి టీవీగా యుద్ధాన్ని జరిగిస్తూ జయాన్ని చూడవలసినటువంటి రాజు యుద్ధం మానేసి స్థిరత్వం లేక యుద్ధం చేయలేనటువంటి మనసును పక్కన పెట్టి తన ఇంటిలో, తన గృహంలో ప్రశాంతంగా నెమ్మదిగా నిద్రపోతున్నాడు. ఈ సందర్భంలో జరిగిన విషయం ఏంటంటే, అతడు మధ్యాహ్నం పడుకొని సాయం సంధ్య వేళ నిద్రలేచి ఒక స్త్రీ స్నానం చేస్తున్న చూసి తాను పాపంలో పడిపోయాడు. ఆ స్త్రీ బత్షెబ వ్యభిచార పాపంలో పడిపోయాడు. కారణం ఏంటంటే అతనికి స్థిరమైన మనసు లేదు. తను గొర్రెలు కాచుకున్న స్థాయిలోంచి సౌలు సైన్యంలో చేర్చబడిన తర్వాత అతని యొక్క ఉద్దేశం ఏంటంటే, అతని యొక్క క్రియలు ఏంటంటే యుద్ధంలోకి వెళ్ళడం, ఎక్కడికి యుద్ధానికి వెళ్ళినా గొప్ప జయాన్ని చూసి వెనక్కి రావడం అనే విషయాన్ని దావీదు చరిత్రలో మనం చూస్తాం. అయితే దావీదు పని చేసేటప్పుడు స్థిరంగా ఉన్నాడు. అన్ని కోణాల్లో రాజు చెప్పినట్టు చేశాడు, దేవుడు ఆశీర్వదించాడు, అంతకంతకు వర్తిలింపచేశాడు. అయితే రాజుగా మార్చబడిన తర్వాత, సింహాసనాన్ని అధిష్ఠించిన తర్వాత ఈ రాజు యుద్ధము చెయ్యాలి అనేటువంటి మనస్సును, ఆ మనసులో స్థిరమైనటువంటి బుద్ధి లేక, స్థిర మనస్సు లేక తాను నిద్రించి పాపంలో పడిపోయాడు. నిద్ర ఎంత దౌర్బల్యానికి తీసుకొస్తుంది, ఎంత పతనా స్థాయికి తీసుకెళ్తుంది అనే విషయాన్ని మనం చాలా చోట్ల చూడొచ్చు. అందులో ఒక విషయం ఈ దావీదు చరిత్ర. కాబట్టి స్థిరమైన మనస్సు అతనికి పోయింది. ఆ తర్వాత అతడు 51వ కీర్తన రాస్తాడు. చాలా అమూల్యమైనటువంటి మాటలు. తన పాపాన్ని ఒప్పుకుంటూ, దేవా నా యందు శుద్ధ హృదయమును కలుగు చేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనంగా పుట్టించు ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు. కారణం ఏంటంటే అతనికి అర్థమైంది తన తప్పు. నేను యుద్ధము చేయవలసిన వాడను, నేను యుద్ధం చేయట్లేదు, అందువల్లే నేను పాపంలో పడిపోయాను. నేను దేవుని దృష్టికి కలంకుడిగా, నేను దేవుని దృష్టికి నిందను పడవలసిన వాడిగా ఉన్నాను. ఎందుకంటే నేను కలంకాన్ని చేశాను, కలంకపు క్రియ చేశాను, నింద కలిగేటువంటి క్రియ చేశాను అని తన యొక్క పాపాన్ని, తన యొక్క తప్పిదమును ఒప్పుకుంటూ నాకు నూతనంగా స్థిరమైన మనస్సును పుట్టించు ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు. నేడు మన దైనందిన జీవితాలు మనం గుర్తించవలసింది వాక్య భాగం ద్వారా, చేయవలసిన పని చేయకపోవడమే అస్థిరత్వం. కుటుంబంలో భర్త కష్టపడి పని చేయాలి, అది స్థిరమైన మనస్సు. అతడు వృత్తి మానేసి ఇంట్లో కూర్చొని వ్యర్థమైనటువంటి ముసలము ముచ్చట్లకు, వ్యర్థమైనటువంటి కార్యకలాపాలకు, గొడవలకు అవకాశం ఇస్తూ గూడు విడిచి తిరిగేటువంటి పక్షి వలె వీధుల్లో తిరుగుతూ ఉంటే అతడు స్థిరమైన మనస్సు లేనివాడు. మరియు స్త్రీని గురించి మనం చూసినట్టయితే, స్త్రీ తన గృహమందు జ్ఞానయుక్తముగా తన బిడ్డలను పెంచుకోవాలి, తన భర్తకు చేయవలసిన ప్రతి కార్యకలాపాన్ని నిర్వర్తించాలి, నమ్మకమైనదిగా ఉండాలి, జ్ఞానవంతురాలుగా ఉండాలని వాక్యం సెలవిస్తుంది. అయితే వీరు ఎప్పుడు అస్థిరులవుతారంటే, గృహాన్ని విడిచి ఇంట్లో చేయవలసిన పనులను నిలిపివేసి వేకువజామున లెగక ఇంట్లో చేయాల్సినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి కార్యకలాపాలను నిర్వర్తించక ఎల్లప్పుడూ బిడ్డలను తిడుతూ, బిడ్డలను కొడుతూ, బిడ్డల మీద అరుస్తూ, భర్త మీద అరుస్తూ, భర్తను తిడుతూ, భర్త మీద చేయి చేసుకుంటూ, భర్తలతో బిడ్డలతో అసమాధానంగా ప్రవర్తిస్తూ ఉంటే వీరు అస్థిరులు. మరియు వీరికి ఇంట్లో కార్యకలాపాలు పక్కన పెట్టి వీధుల్లో, ఇతర గృహాల్లో కొండెగత్తులుగా మార్చబడి ముసలం ముచ్చట్లకు అవకాశం ఇచ్చి ఇంట్లో విషయాలను బయటకు చెప్పుకుంటూ, బయట విషయాలను ఇంట్లోకి తీసుకొస్తూ చీకటి క్రియలు జరిగిస్తూ ఉంటే ఇది అస్థిరమైనటువంటి మనస్సు. స్థిరమైన మనస్సు వారికి లేదు. మరియు పిల్లల సంగతి మనం చూసినట్టయితే, తల్లిదండ్రుల మాటగా లోబడకపోవడం వల్ల, చెప్పిన పని స్కూల్కి వెళ్ళమంటే స్కూల్కి వెళ్ళక, చదవమంటే చదవక, లేదంటే ఈ పని చేయంటే చేయకపోవడం వల్ల వారికి స్థిరమైన మనస్సులు ఉండదు. వారు చదువులో రాణించలేరు, పనిలో ముందడుగు వేయలేరు. ఏది పని చేసినా సోమరితనంగా ఉండడం అనేది అస్థిరమైనటువంటి మనస్సు. కారణం ఏంటంటే కుటుంబీకులు, తల్లిదండ్రులు స్థిరమైన మనస్సు కలిగి దేవుని చిత్తంలో నడుస్తుంటే వారి బిడ్డలు స్థిరంగా ఆ క్రియలో వారు వర్తిల్లుతారు. వాక్యం మనకు స్పష్టంగా సెలవిస్తుంది. పేతురు చెప్తున్నాడు, శాంతమూర్తులుగా ఉండాలి, మీరు శాంతముగాను నిష్కలంకులుగాను నిందారహితముగాను కనబడినట్లుగా జాగ్రత్తగా, ఎవరికి మీరు గొడవలు పెట్టుకునే వారిగా, ఎవరికి మీరు కలంకం తెచ్చేవారుగా, ఎవరికి మీరు నిందలకి అపహాస్యాలకి మీరు యోగ్యులు అన్నట్టుగా కనిపించకూడదు. మీరు ఎప్పుడు శాంతముగాను నిష్కలంకులుగాను నిందారహితముగాను మాత్రమే ఉండాలి. వాక్య లేఖనాలు అర్థం కాని వారు వాక్యాన్ని వక్రీకరించుకొని అపార్థం చేసుకొని నాశనానికి వెళ్ళినట్లుగా అస్థిరులై ఉంటారు. ఎందుకంటే వారికి ప్రతులను, దేవుని వాక్యాలని, సంగతులు గ్రహించే జ్ఞానం వారికి ఉండదు. బుద్ధిహీనులు, విద్యాహీనులు. కనుక దేవుని చిత్తం తెలుసుకున్నటువంటి మనం, దేవుని ఆత్మతో నింపబడిన మనం, దేవుడు ఎరిగిన వారం, దేవుని కొరకు జీవిస్తున్న మనం స్థిరమైన మనసు కలిగి దేవుని యొక్క మార్గంలో మనం నడుస్తూ ఆధ్యాత్మిక మేలు పొందుకోవాలి. సాధారణంగా మనిషి అస్థిరంగా ఉండడం అనేది సర్వసాధారణం, మార్పు సహజం. పని చేయాలనుకుంటాం, అది ఆగిపోవడం, లేదా ఇది చేయాలనుకోవడం, దానిలో ఏదో అడ్డంకులు, అవరోధాలు ఎదురవడం వల్ల దాన్ని నిర్వర్తించక ఆగిపోవడం అనేది జరుగుతూ ఉంటే, ఆ సందర్భంలో మనం ప్రభు పాదాల చెంత కనిపెట్టి, ప్రభు దీంట్లో నేనేం చేయాలి, నాకు స్థిరమైన మనస్సును కలుగచేయి, నేను చేయవలసిన
కావలసిన దాన్ని నాకు బోధించు అని ప్రభువుని అడిగినట్లయితే ప్రభు స్పష్టంగా సెలవిస్తారు. ఆ మార్గాల్లో మనల్ని నడిపిస్తారు. మనకి స్థిరమైన మనసును కలిగి దేవుని దృష్టికి యథార్థవంతులుగాను నిష్కలంకులుగాను శాంతం గలవారుగాను ఉండి పరలోక రాజ్యానికి నూతన యెరూషలేముకు వారసులు అవుదురుగాక. ఈయన దేవుని మాటలు ప్రతి వారి హృదయాలను నిలకట్టి ఫలింపచేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తల వంచి కళ్ళు మూసేటది మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షం తండ్రి నా ప్రభువా, వారికి నీ కృపలో భద్రపరిచారు. స్థిరమైనటువంటి మనస్సు కలిగి ఉండాలని మాకు ఎంతో స్పష్టంగా బోధించారు. వాక్యమైన చిన్నుతున్న ప్రభావ మీరు సెలవిచ్చిన ఈ మాట ఏమాత్రం శాతం దొంగిలించకుండా వారి జీవితంలో దినదిన అభివృద్ధి పొందినట్లుగా స్థిరమైన మనస్సు కలిగి వారి కుటుంబం కట్టబడినట్లుగా జీవితంలో ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మార్చబడినట్టుగా సహాయం చేయండి. వారు పూజించుటలో ఆరాధించుటలో కుటుంబం విషయంలో గానీ పని విషయంలో గానీ చదువు విషయంలో గానీ సమస్త విషయాల్లో వ్యాపారాల్లో గానీ అన్ని విషయాల వారికి స్థిరమైనటువంటి మనస్సును కలిగించి వారిని దీవించి ఆశీర్వదించండి. వారి ప్రతి అవసరం అక్కరని మహిమశలు తీర్చి వారిని సాక్షిగా నిలబెట్టండి. అక్కడ రాజ్యానికి నూతన యెరూషలేముకి కొత్త ఆకాశం కొత్త భూమి కొరకు సిద్ధపరచండి. నిందరహితులుగాను శాంతమూర్తులుగాను నిష్కలంకులుగాను ఉన్నట్లుగా మీరు వారిని నడిపించి పరలోక రాజ్యానికి చేర్చమని, ఒకవేళ అస్థిరమైనటువంటి క్రియలు ఏదైనా జరిగించి ఉంటే వారిని దయచేసి క్షమించి దానిలో వారి స్థిరమైనటువంటి మనసు పొందుకునే విధంగా వారు ప్రార్థించటకు వారికి మనస్సును కలుగు చేయమని, శుద్ధాత్మరాన్ని వారికి కృపను గ్రహించమని నీకే మహిమ గంట ప్రభావాలు ఆరోపిస్తూ అక్కడ రాజ్యాన్ని సిద్ధపరచమని పరిశుద్ధాన్ని ప్రార్థించి పెట్టుకుని పొందుకునే నామ తండ్రి. ఆమేన్. ఆమేన్.